నమస్తే. నేను సాయంత్రం జూబ్లీ హిల్స్ రెహమద్ నగర్లో శ్రీరామ్ నగర్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎప్పటి నుండి చేస్తున్నాడంటే ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 2023 ఎన్నికల ముందు నుండి ఒక సంవత్సరం అంటే 2022 నుండి ఆల్మోస్ట్ ఇక లాక్డౌన్ అయినప్పటి నుండి ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎమ్మెల్యేకి అవే చేసిండు, ముఖ్యమంత్రి అవే చేసిండు. ఆ ఘాటైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా అదే ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. ప్రతి ప్రెస్ మీట్లో ఆ ఘాటైన వ్యాఖ్యలే చేసిండు. నా జూబ్లీ హిల్స్లో కూడా సేమ్ అదే ఘాటైన వ్యాఖ్యలు చేసి ఆ ఘాటైన వ్యాఖ్యలు ఏంటిదంటే అందరికీ తెలిసినదే. కాళేశ్వరం ఒకటి, రెండోది ఈ కారు, మూడోది 10 ఏళ్ళు ప్రభుత్వంలో బీఆర్ఎస్, కేసీఆర్ అవినీతి. పండుగ నాడు కూడా పాతమూడ అన్నట్టు సామెత లాగా ఈయన అభివృద్ధి చేసింది ఏం లేక తెలంగాణ ప్రభుత్వంలో 2 సంవత్సరాల అధికారం నుండి ఏ అభివృద్ధి పనులు చేసినాయి చెప్పలేక సేమ్ అవే అవినీతి చేసిళ్ళు బీజేపీ వాళ్ళు అడిగిళ్ళు సిబిఐకి అప్పచెప్తే 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం ఈ కాళేశ్వరం కేసును అని అంటే నేను అప్పచెప్పి నెలలు అవుతుంది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తాలంటాళ్ళు. మరి నువ్వెందుకు అరెస్ట్ చేయలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? నువ్వెందుకు అరెస్ట్ చేయలేదని ఆలోచిస్తే ప్రజలకు ఒక సమాధానం దొరికింది. ఏంటంటే నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసి డిటెన్షన్ సెల్లో పెట్టాలని నీ కోరిక వాళ్ళకి తెలిసిపోయింది. నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసుడుతోటి నీ మీద ఉన్న ఆనిముత్యమైన కేసు ఓటుకు నోటు తీసి నిన్ను కుర్చీ నుండి దింపే ప్రయత్నం చేస్తారు కాబట్టే నువ్వు అరెస్ట్ చేయలేదా? నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు తుమ్మినట్టు చేయి. ఇవే నమ్మి కథలు అని ప్రజలు అనుకుంటారు. ఈ 2 సంవత్సరాలలో నువ్వు వీకింది ఏంది? జూబ్లీ హిల్స్ ప్రచార సభలో మైకు పట్టుకున్నాక నీకు చెప్పొత్తలేదు. 2 సంవత్సరాల అధికారం ఉన్న నీకు మైకు పట్టుకున్నాక ప్రసంగించొత్తలేదు. ఎందుకంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏం లేదు, నువ్వు చేసిన మంచి ఏం లేదు, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి చేసిన పనులు ఏం లేవు. కాబట్టి పాత చింతకాయ పచ్చడిలాగా కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి వీళ్ళనే అరుచుకున్నాడు. నిన్న సాయంత్రం కూర్చుని ఇక ప్రచారం చూద్దామని చెప్పి ఏమైనా ప్రజలకు ఉపయోగపడే విద్య గురించో, వైద్యం గురించో, జాబ్ నోటిఫికేషన్ల గురించో, ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించో, లేకపోతే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల గురించో, లేకపోతే పంట నష్టపోయిన రైతులకు ఏమైనా ఇస్తాడా, ఇట్లాంటి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా చెప్తాడా అని చూస్తా ఉన్నా. ఏం లేదు. మైక్ పట్టుకుండు కేసీఆర్ను, కేటీఆర్ను, కిషన్ రెడ్డిని తిట్టుడు. వాళ్ళు మంచోళ్ళని నేను చెప్తలేను. తిడితే తిట్టినావు కానీ నువ్వు చేసే అభివృద్ధి పనులు ఏంటి? ఏం లేవు. చూడంగా ఒక్కటి దొరికింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోచుకునే రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకొని వచ్చి 4000 డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా ఎలక్షన్ అయిపోయిన వెంటనే అంటాడు. ఇన్ని నెలలు ఎందుకు ఇప్పలేను ఆయన అంటే ఎలక్షన్ స్టంటా? ప్రజలకు ఇండ్లు కట్టి మరీ వెయిట్ చేయించి అంటే ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకుంటారా మీరు? చూద్దాం. ఈయన జూబ్లీ హిల్స్ ఎన్నిక సందర్భంలో 4000 డబుల్ బెడ్రూమ్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పిస్తా అన్నాడుగా. చూద్దాం. చూడపోతే ముక్కు బిండి చెవులు గుంజి ఆ జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలకు ఇప్పించే బాధ్యత ప్రజలది, విద్యార్థుల రాజకీయ పార్టీది. దీనికి మేము కట్టుబడి ఉంటాం. ఇక కేసీఆర్ ను, హరీష్ రావును పోలింగ్ తేదీ లోపు అరెస్ట్ చేస్తారా అని బీజేపీని అడుగుతాను. ఇదే పోలింగ్ లోపు నువ్వు ఓవైసీ కాలేజ్ గూలగొట్టడానికి హైడ్రాన్ దింపుతావా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెస్ట్ హౌస్ గూలగొట్టడానికి హైడ్రాన్ దింపుతావా? ఇదే పోలింగ్ లోపు వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ గూలగొడతావా? ఇదే పోలింగ్ లోపు వేరే నియోజకవర్గాలలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తావా? ఇదే పోలింగ్ లోపు వేరే నియోజకవర్గ పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తావా? ఎన్నికల కూడా అడ్డొచ్చిందంటావా? సిగ్గుండాలే, మొన్న మంత్రి పదవే ఇచ్చినావు. నీకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు వేరే నియోజకవర్గాలలో పంచితే ఏ ఎలక్షన్ కూడా అడ్డొస్తుంది నీకు? ఫస్ట్ నువ్వు చేయి, తర్వాత బీజేపీ వాళ్ళని ఎండగట్టు, ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళని ఎండగట్టు. నీకు తెలివి ఉంటే పీకేది ఏం లేదు. వాడిని తిట్టా, వీడిని తిట్టా, అందరు ఇట్లే తయారయ్యలేమో. కేటీఆర్ వచ్చేమన్నా ప్రసంగాలు ఇస్తాను అనుకున్నారా? ఈయన మీద దుమ్మెత్తిపోసుడే. బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసిందని, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కలిసిందని, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ లెఫ్ట్ రైట్ ఒకటే అని. ఇదే తంతు. ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేది విద్యనో, వైద్యమో, లేకపోతే ప్రజల సమస్యలో హెల్త్లు బాగా ఖరాబ్ అవుతాయి. నేషనల్ వైడ్ గా మన తెలంగాణకే ఎక్కువ అప్పులు ఉన్నాయి, ప్రజలకు డెట్స్ ఎక్కువ ఉన్నాయి. మన ముంతా తుఫాన్ తోటి తెలంగాణ పంటలన్నీ ఆగమైనాయి. వాటికి సంబంధించింది ఎట్లా? యావత్ రైతులందరూ ఒక సంవత్సరం వెనుకబడ్డట్టే కదా ఈ పంటతోటి. వాళ్ళకేం చేస్తావు? వాళ్ళ అప్పులు తీర్చుతావా? నష్టపరిహారం ఇస్తావా? వాళ్ళకి ధైర్యం చెప్తావా? ఇవన్నీ నీకు శాత కాదు. కానీ కనీసం రైతన్నల కోసం ఒక బీమా, ఫిక్స్డ్ బీమా ఏర్పాటు చేయి. క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకురా. పంట నష్టపోతే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేయి. మనుషులకైతే ఉన్నది, బండ్లకు ఉన్నది కదా. మనకు అన్నం పెట్టే రైతన్న భూమికి ఉండొద్దా? రైతన్నకు ఉండొద్దా? ఆ క్రాప్ ఇన్సూరెన్స్, ఆ పంటకు ఇన్సూరెన్స్, ఆ బీమా అన్న తీసుకురావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ, జై వీఆర్.